దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన దినములన్నీ ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఎందుకంటే మన దేవుడు, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట మనలను జీవింపచేస్తుంది. ఎందుకంటే మన దేవుడు నిత్య జీవపు మాటలు గలవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు? నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ నిత్య జీవమునిచ్చేటువంటి మాటలు మనం విన్నట్లయితే బ్రతుకుతాం. ఆ మాటలు మన హృదయంలోకి చేర్చుకుంటే ఈ లోకంలో మనము జీవింపబడతాం. ఎందుకంటే అవి జీవింపచేసే మాటలై ఉన్నవి, శక్తి కలిగిన మాటలు. హల్లెలూయా. కాబట్టి వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యము ఎలాంటి శక్తి కలిగినది అని మనము గ్రహించి దానిని జాగ్రత్తగా విన్నట్లయితే అది మనకు నెమ్మదిని కలిగిస్తుంది. ఈ లోకంలో మంచి మార్గములో మనలను నడిపిస్తుంది. ఒకవేళ మనం తొట్టిల్లిపోవచ్చు మానవులుగా, కానీ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యము మనల్ని మంచి మార్గములో నడిపిస్తుంది. అందుకని యేసయ్యా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా అని దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, వాక్య భాగముగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎక్కడ ఉండాలంట? అనుదినము మనము చెప్పాలి, దేవుని గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలంట. అంటే దేవునితో అలాంటి సహవాసం మనము కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మన పట్ల ఆయన కృప ఎంతో గొప్పదై ఉన్నది కనుక ఏ రోజు ఏ రీతిగా దేవుడు మనలను దర్శిస్తారో మనకి తెలీదు. కనుక అనుదినము దేవుని యొక్క గడప యొద్ద మనము కనిపెట్టుకుని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశము వినేవారుగా మనం ఉండాలి. ఉపదేశాన్ని త్రోసివేసే వారముగా ఉండటానికి అప్పుడే మనము ధన్యులమే. హల్లెలూయా. అవును కదా. దేవుని మాటలు వినుటకు ఆయన గుమ్మము దగ్గర కాచుకుని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని ఆశతో కనిపెట్టువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తన గ్రంథములో 119వ అధ్యాయములో మనం చూస్తే 18వ వచన భాగములో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నారు. దావీదు భక్తుడు చక్కటి మాటలు సెలవిస్తున్నారు. ఏమని తెలియజేయబడుచున్నది? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు. దేవుని ధర్మశాస్త్రములో ఏ సంగతులు ఉన్నాయంట? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంట. కాబట్టి దేవుని దగ్గర మనం ఎలా ప్రార్థన చేయాలంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. మన కన్నులు తెరవబడకుంటే మనము దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసినా గ్రహించలేము. అవునా? గ్రహించినప్పుడు ఏమనుకుంటామంటే, ఇది నా శక్తిని బట్టి, నా జ్ఞానముతో నేను దీనిని సంపాదించుకున్నాను, చేసుకున్నానని మనం గర్విస్తూ ఉంటాం. మన పట్ల దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు దినదినము. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఆయుష్వంతులుగా అది దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతి. కాబట్టి ఒక మనిషికి మంటిని తీసి ఒక మనిషిగా చేసినటువంటి దేవుడు తల్లి గర్భములో ఒక
పిండముగా చేసినటువంటి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సెలవిస్తున్నాడు కదా, ఒక్కొక్క అవయవాన్ని చేసిన రీతిని మనం చూస్తే అది ఆశ్చర్యమైన సంగతి అంట. కొన్నిసార్లు మనం చూస్తాము, తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడే అవయవాలు మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది ఒక ఆశ్చర్యమైన సంగతి కదా. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రములోనంట ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంట. ఆ ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఈ లోకములో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము అని పిలువబడేది బైబిల్ గ్రంథము ఒక్కటే, జ్ఞాపకం చేసుకోండి. అట్లాంటి గ్రంథాన్ని ఒక సామాన్యమైనటువంటి పుస్తకము వలె కానీ, లేకపోతే ఇంకేం చదువుతాం, న్యూస్ పేపర్, అవునా, ఒక సామాన్యమైనటువంటి ఒక పుస్తకము వలె కానీ, ఒక న్యూస్ పేపర్ వలె చదివితే ఆ గ్రంథం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అది పరిశుద్ధమైనటువంటి గ్రంథమై ఉన్నది కనుక దానిని జాగ్రత్తగా పరిశీలించి చదవాలి, అన్వయించుకోవాలన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంత విద్య అభ్యసించినా కానీ, మనము ఎన్ని డిగ్రీలు తీసుకున్నా కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానము ఏ డిగ్రీలో కూడా ఉండదు. ఎంత చదివినా కానీ ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఈ లోకములో చదివినటువంటి చదువు జ్ఞానము ఎందుకు సరిపోదు. కాబట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ గ్రంథములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మన మనోనేత్రాలు తెరవబడితేనే కానీ పరిశుద్ధ గ్రంథములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనము గ్రహించలేము. మన మనోనేత్రాలు తెరవబడకుండా మనకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఎందుకు అంటే మనం నడిచే మార్గము మనం సరిచూసుకుని నడవటానికి. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చింది. ఎందుకంటే మనకు మసకొస్తే ఏం చేస్తున్నాం, కళ్ళజోడు వేయించుకుంటున్నాం కదా. ఒకవేళ ప్రతిదానికి కంటికి ఏదైనా ఒక బలహీనత వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే ఒకవేళ దారి సరిగ్గా కనబడకపోతే, మన కన్నులు సరిగ్గా మనకి కనిపించకపోతే అది చాలా ప్రమాదం. ఈ లోకములో మనలను మనం సరిచేసుకోవాలన్నా, మార్గము సరిగా ఉందో లేదో చూడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చదవాలన్నా, ఏది చేయాలన్నా కానీ మనకేం అవసరమై ఉన్నది, మన కన్నులు చూపు చాలా అవసరమై ఉన్నది. అలాగే ఈ లోకములో భద్రత కొరకు మన చూపు మనకు ఎంత అవసరమై ఉన్నదో, అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవటానికి కూడా మన మనోనేత్రాలు తెరవబడటం కూడా అంతే అవసరమై ఉన్నది. మనోనేత్రాలు తెరవబడకుండా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత చదివినా కానీ దానిని మనం అర్థం చేసుకొని, ఎందుకని లోకానుసారమైనటువంటి జ్ఞానముతో చదువుతున్నాం కాబట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనోనేత్రాలు తెరవబడితేనే కానీ పరిశుద్ధ గ్రంథములోని ఆశ్చర్యకరమైన సంగతులను మనము గ్రహించలేము. అది ఎట్లా సాధ్యము అని అనుకోవచ్చు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఏముందో తెలుసుకోవాలంటే మనకి తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథములో ఏముందో తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలిగి ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆసక్తితో చేస్తేనే ఆ పని పర్ఫెక్ట్గా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు రోజు వంట చేస్తున్నాం, ఏదో ఒక విధంగా హడావుడిగా వండి ప్రక్కన పడేస్తాం. ఏదైనా ఒక వెరైటీ వంట చేయాలంటే ఏం చేస్తారు, దానిని జాగ్రత్తగా పరిశీలించి ఏమేం కావాలని సిద్ధపరచుకుని జాగ్రత్తగా దానిని వండటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఏముందో కదా తెలుసుకోవాలనే తృష్ణ కలిగి ఉండాలి మనం. అలాంటి తృష్ణ కలిగి ఉంటేనే తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అంటే ప్రార్థన చేయాలి. తృష్ణ కలిగి పరిశుద్ధాత్మని యొక్క సహాయము నాకు కావాలి అని దేవుని దగ్గర మనం ఏం చేయాలి,
ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ గ్రంథాన్ని నేను చదవటానికి సిద్ధపడుచున్నాను, నాకు నువ్వు తోడుగా ఉండయ్యా, నాకు సహాయము చేయి ప్రభువా. కదా, దేవుని వాక్యములు ఏమంటారు? నాకు ఎవరు త్రోవ చూపించకపోతే నేను ఎలాగూ అని మాట్లాడతాడు. ఎవరైనా చెప్పాలి. ఎవరు? రథం మీద వెళ్ళుచున్నటువంటి నపుంసకుడు. జ్ఞాపకం చేసుకోండి, తను కూడా ఒక యెషయా గ్రంథాన్ని తీసి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. కానీ ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకని అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం అక్కడ ఆయనకి లేదు. ఆయన మనోనేత్రాలు తెరవబడలేదు. ఆయన ఉన్నతమైన వాడు, ఆ గ్రంథాన్ని కొనగలిగాడు. ఆ రోజుల్లో చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదో ఒక పుస్తకం చదివినట్టుగానో ఒక పేపర్ చదివినట్టుగానో చదువుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆయనకు అర్థం కావట్లా. వెంటనే దేవుడు ఫిలిప్పుతో మాట్లాడి, నువ్వు మార్గంలో వెళ్ళి ఆయనను కలుసుకుని ఆయనతో మాట్లాడమన్నప్పుడు ఏం చేశాడు? రథమును ఎదుర్కొని రథం ఎక్కి కూర్చుని నువ్వు చదివేది నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా నటించలేదు కదా. అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా నటించలేదు. అయ్యో, నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నిజమే కదా. త్రోవ చూపించటానికి బైబిల్ గ్రంథాన్ని చదవటానికి అర్థం ఏంటి అసలు? చూడండి, అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మనోనేత్రాలు తెరవచేసాడో దేవుడు, అప్పుడు ఆ ఫిలిప్పు చెప్పిన మాటలు ఆయనకు అర్థమైని ఆలస్యం చేయకుండా బాప్తిస్మము తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం మారట్లేదు, దేవుని యొద్దకు రావట్లేదు, సరి అయిన నడవడికలో మనం ఉండట్లేదు, దేవుని మీద ఆధారపడి జీవించట్లేదు, మనకు ఒక నమ్మకం విశ్వాసం లేదు అంటే దానికి అర్థం ఏంటి చెప్పాలి? ఆ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవట్లేదు. ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తామో అప్పుడు మనోనేత్రాలు తెరవబడితే ఆశ్చర్యకరమైన సంగతులను మనము చూడగలుగుతూ ఉంటాం. చూడండి, గుడ్డివాడిగా ఉన్నవాడు అక్కడ ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో ఎవరు మాట్లాడుతున్నారో కూడా గుడ్డివానికి తెలియదు, కానీ కేకలు పెడుతున్నాడు. యేసు ప్రభు వారు ఆ గుంపులో ఎక్కడున్నాడో కూడా ఆయనకి తెలీదు, కానీ ఏమంటున్నాడు? నన్ను కరుణించయ్యా అని చెప్పి కేకలు పెడుతూ ఉంటున్నాడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆశ్చర్యకరమైన సంగతులను చూడటానికి దేవుడు మన మనోనేత్రాలను తెవర చేస్తాడో అప్పుడే మనము వాటన్నిటినీ కూడా చూడగలుగుతాం. ఇంతకీ పరిశుద్ధ గ్రంథములో ఏముంది? పరిశుద్ధ గ్రంథములో ఏముంది? మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము చాలా జాగ్రత్తగా చదివితే దానిలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కొన్ని మాటలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఆయన పిలుపు ఉంది. ఆ గ్రంథములో ఏముంది? ఆయన పిలుపు ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథములో దానికి నిరీక్షణ ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథములో ఏముంది? పిలుపు ఉంది, ఆయన పిలుపు ఉంది, అలాగే దాని నిరీక్షణ ఉంది, పరిశుద్ధులకు స్వాస్యం ఉంది, ఆయన మహిమైశ్వర్యం ఉంది, ఆయన బలం ఉంది, ఆయన అపరిమితమైనటువంటి శక్తి ఉంది, అలాగే ఆయన మహాత్యము ఉంది. ఇవి కొన్ని మాత్రమే, మనం చెప్పుకోదగినటువంటి మాటలు కొన్ని మాత్రమే. మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథములో చాలా విషయాలు దాచబడి ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు నీకు బోధించబడతాయి. హల్లెలూయా. లెక్కకు మించిన సంగతులు నీకు బోధించబడతాయి. ఎప్పుడు అంటే దానిని ధ్యానించినప్పుడు మాత్రమే. జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకముగా నీ మనోనేత్రాలు తెరవబడి నీవు ధ్యానించగలిగితే లెక్కకు మించినటువంటి సంగతులు నీకు బోధించబడతాయి. చూడండి, ఆపదొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు వెతకటం కాదు,
సమయమందును అసమయమందును కూడా ఏం చేయాలన్నమాట? దేవుణ్ణి వెదకేవారిగా, కనుగొనేవారిగా, ఆయనతో మాట్లాడేవారిగా ఉండాలి. అందుకని మూలవాక్యంలో ఏమనుంది? ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే, ఎవరు ధన్యులంట? ఎక్కడుండాలి? ఆయన గడప యొద్ద కాచుకుని ఉండాలి కదా. ఆయన మాటలు వినేవారిగా ఉండాలి, ఆయనను వెదకేవారిగా ఉండాలి. అప్పుడే మనము ధన్యులు మనబడతాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక శ్రేష్టమైన మాటలు తెలియచేయబడతాయి. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూచుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. పౌలు భక్తుడు సెలవిస్తున్న చక్కటి మాటలు ఇవి. ఏమని మాట్లాడుచున్నారు అంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయో అప్పుడు తెలుస్తుందంట ఆయన పిలుపు ఎలాంటిది అనేది. వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో మనం తెలుసుకుంటాం. ఆయన పిలుపు ఎలాంటిదో, ఆయన పిలుపు వలన ఉన్నటువంటి నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎలాంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో కదా. ఎన్ని విషయాలు! ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొనవలెనని అంటున్నాడు. మనమందరం తెలుసుకోవాలంటే, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఏం వెలిగించబడాలి? చెప్పాలి. ఏం వెలిగించబడాలి? మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ లోకంలో నేత్రాలు అందరికీ ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. దేవుడు అందరికీ 2 నేత్రాలు ఇచ్చాడు కదా. ఈ నేత్రాలు ఎలా ఉంటాయంటే, ఈ నేత్రాలలో ఏమేమి నింపబడి ఉంటాయంటే, ఈ లోకానుసారముగా చూస్తే ఒక వ్యక్తి మంచిగా ఎదుగుచున్నాడు అంటే ఈ నేత్రాలకు అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది కదా. ఒక వ్యక్తిని చూస్తే విషపు చూపు చూసేటువంటి చూపు ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి మనం చూస్తే. ఈ లోకానుసారమైనటువంటి ఉన్నటువంటి నేత్రాలకు ఎన్నో విషపూరితమైనటువంటి అలవాట్లు ఉంటాయి. అది అలవర్చుకుంటుంది. మనిషి యొక్క నైజం అన్నమాట ఇది. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు చేసే ఆశ్చర్యకరమైన క్రియలు చూడాలంటే ఆ నేత్రాలు పనిచేయవంట. ఆ నేత్రాలు పనికిరావు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో, ఆయన మహత్కార్యములు, ఆయన శక్తి, ఆయన పిలుపు, ఆయన నిరీక్షణ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే, చూడాలి అంటే, మనం గ్రహించాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడే మనము వాటన్నిటిని కూడా చూడగలుగుతాం. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను అను మనస్సు అనుగ్రహించాడంట. ఆ విషయాలన్నీ తెలుసుకోవటానికి దేవుడు మనకేమిచ్చాడు? జ్ఞానమునిచ్చాడంట. ఇంకేమిచ్చాడు? ప్రత్యక్షతయను గల మనస్సును. ఈ జ్ఞానమును మనస్సును ఇచ్చింది ఈ లోకములో ఉపయోగించుకోవటం కాదు. దేవుని కొరకు నీవు దేవుడిచ్చిన జ్ఞానమును మనస్సును ఉపయోగిస్తే ఈ లోకములో నీకు ఏది కావాలో అది దేవుడు నీకు సమస్తము ఇస్తాడు. ఏది నీకు కొదువు కానే. ఒకవేళ కొదువై ఉంది అంటే ఆయన నీ పట్ల దేవుని కృప ఎక్కడో దాచిపట్టబడి ఉన్నది. అది తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. కాబట్టి దాని కొరకు ఏం చేయాలి?
నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలా అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి ఎవరు చేస్తున్నారంట? ఆ సంఘములో ఆ బిడ్డలందరికీ అలాంటి జ్ఞానము అలాంటి మనసు అనుగ్రహించినట్లుగా పౌలు భక్తుడంట ఎల్లప్పుడూ కూడా వారిని గురించి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వారిని గురించి ఏం చేస్తున్నాడు దేవుడు? విజ్ఞాపన ప్రార్థన దేవుని దగ్గర పౌలు భక్తుడు చేస్తూ ఉంటున్నాడు. అదే సెలవిస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాలు మనకెందుకు అర్థం కావట్లేదు అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఇన్ని రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఇన్ని విషయాలు మన ముందు ప్రత్యక్షపరుస్తూ ఈ రీతిగా మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తున్నప్పటికీ, పరిశుద్ధ గ్రంథములో ఇన్ని విషయాలు దాచబడి ఉన్నప్పటికీ మనకెందుకు అర్థం కావట్లేదు? సమాధానం ఒక్కటేనమాట, దావీదు వలె అట్లాంటి తృష్ణ మనకు లేదు అని. నీకు అర్థం కావట్లేదంటే దావీదుకు తృష్ణ ఉందని సెలవిచ్చాడు కదా, అవునా? చదివేం లేదండి. దావీదుకు తృష్ణ ఉందా లేదా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని చెప్పి ప్రార్థన చేశాడు. అలాగే ఇంకేం ప్రార్థన చేశాడు చెప్పాలి. ఆ తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలిగి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు వలె అట్లాంటి తృష్ణ మనకు లేదు. అట్లా ప్రార్థించిన సందర్భం కూడా ఉండదు. ఉందా? మీరు చెప్పండి. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? చెప్పాలి. మనం మోకరించి కండ్లు మూసుకుని ప్రార్థన చేసాము అంటే దేనికోసం చేస్తాం? రొటీన్గా మనందరికీ తెలిసిందే కదా. నా గురించి, నా భర్త గురించి, పిల్లల గురించి, ఇంకా వారి క్షేమాల గురించి, ఉద్యోగాలు, అప్పులు, బలహీనతలు, అవునా, ఆశీర్వాదాలు, కాపుదల, ఇవే కదా చేసేది రొటీన్గా ప్రతి ఒక్కరూ. కానీ దావీదు అలా చేసినట్లు లేదు. అక్కడ తృష్ణ కలిగి ఉన్నాడు. నాకు నీ ధర్మశాస్త్రం కావాలి ప్రభువా, అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియజేయబడాలయ్యా, అంటే నాకు అర్థం అవ్వాలి, నాతో మీరు మాట్లాడండి, నేను నీ వాక్యమును చదువుచున్నప్పుడు నాతో మీరు మాట్లాడే ఒక తృష్ణ. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి అర్థమవుతుంది. మనకు అర్థం కావట్లేదంటే ఇదొక్కటేనమాట సమాధానము. అలాంటి ప్రార్థన నీవు చేయట్లేదు, అలా ప్రార్థించిన సందర్భాలు కూడా నీలో లేవు అని. ఇకనైనా మీరు ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని వినే ముందు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ బైబిల్ భాగాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారో అప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీ వాక్యాన్ని నేను చదువుతున్నాను అయ్యా, నాతో మీరు మాట్లాడండి, నా మనోనేత్రాలు తెరవ చేయండి ప్రభువా, నాకు అర్థమయ్యేటట్లుగా నాకు బోధించండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దావీదు వలె తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. అట్లాంటి సందర్భాలు లేవు కాబట్టే నీకు అర్థం కావట్లేదు, నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఈ బైబిల్ గ్రంథములోని దివ్యమైన సంగతులు మనము తెలుసుకోలేకపోతున్నాం. అసలు తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ కూడా అనుసరించగలము అనేది నీకు ఒక క్వశ్చన్ కావాలి. తెలుసుకోలేనప్పుడు అనుసరించవు కదా. ఏదైనా నీకు ఒక బలహీనత వచ్చినప్పుడు నీకు ఎవరో ఒక సలహా ఇస్తారు, పలానా చోట హాస్పిటల్లో బాగా చూస్తారు, నీకు వచ్చిన బలహీనత అక్కడ తగ్గుతుంది, అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంది అని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? 10 మందిని సంప్రదించి అవునా కాదని తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు నువ్వు అసలు తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ కూడా తెలుసుకోలేము. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే సాధ్యము కాని దానిని సాధ్యం చేసుకోవాలి. అంటే ఈ లోకంలో వాటి కొరకు నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో దేవుని యొక్క గ్రంథము కొరకు కూడా నువ్వు అలాగే ప్రయాసపడాలి. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా తెలుసుకోలేనని మనం వాటిని ఇంకెక్కడ తెలుసుకోలేము కాబట్టి విడిచిపెట్టేయకూడదన్నమాట. నీ దగ్గరే నేను తెలుసుకోగలను ప్రభువా, నీవే నాతో మాట్లాడాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు
సహాయం చేస్తారు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టేసావనుకో, ఇంకెక్కడ కూడా నువ్వు అనుసరించలేవు, తెలుసుకోలేవు, తెలుసుకోవటానికి సాధ్యము కూడా కానే కాదు. దావీదు వలె నాట్యం చేస్తాను అని, అలాగే పాడే నీవు ఆయన కలిగినటువంటి తృష్ణను నీవు కలిగి ఉండాలి. దావీదు వలె నేను నాట్యం చేస్తానని నువ్వు అనవచ్చు, కానీ ఏముండాలి? ఒక తృష్ణ ఉండాలి. వాక్యం చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, అలాగే దావీదు వలె నేను కూడా తృష్ణ కలిగి ఉంటాను అన్న నీకు కూడా ఏముండాలి? దావీదుకున్నటువంటి తృష్ణ నీకు కూడా ఉండాలి. అలా నీవు ఎప్పుడైతే తృష్ణను కలిగి ఉంటావో ఆయనలా నీవు కూడా ప్రార్థించటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని మాటలు వినాలి అనేది మనం చూసినట్లయితే, ఎందుకు దేవుని మాటలు వినాలి అనేది మనం చూస్తే, యేసయ్య మాటలు ఏమిస్తాయండి? మనకి సమృద్ధినిస్తుంది. దేవుని మాటలు ఏమిస్తాయి? మనకి సమృద్ధినిస్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును సెలవిస్తుంది. దేవుని మాటలు సమృద్ధినిస్తుంది. దేవుని వాక్యము సెలవిచ్చింది. ఏమని తెలియజేయబడుతుంది? దేవుని యొక్క ఉపదేశం ఎలా ఉంటుందంట? నా ఉపదేశము వానవలే కురియును, అలాగే నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అర్థమైంది మీకు? చెప్పాలి. దేవుడు ఏ ఉద్దేశముతో ఏమేం పోల్చాడు? మంచును వర్షమును కదా కురిపిస్తున్నాడో అని దేవుని ఉద్దేశము చక్కగా నెరవేరుస్తున్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశంతో మంచును వర్షమును కురిపిస్తున్నాడో అర్థమైంది కదా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడుతుందో అదేమవుతుంది? పచ్చగా చక్కగా ఎదుగుతూ ఉంటుంది. అవునా? అలాగే మనం చూస్తే చినుకులు పచ్చిక మీద కురిస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? అది చినుకులు పచ్చిక మీద పడినప్పుడు ఏమవుతుంది? ఎండిపోకుండా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దానికి జీవం వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశముతో మంచును అలాగే వర్షమును కురిపిస్తున్నాడో అవి దేవుని ఉద్దేశమును చక్కగా నెరవేరుస్తున్నాయి. మనం కూడా ఈరోజు దేవుని ఉద్దేశాన్ని, నిన్ను దేవుడు సృష్టించాడు, నిన్ను పోషిస్తున్నాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, క్షేమమునిచ్చాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ లోకములో నీకు ఒక బాధ్యతనిచ్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో నీ మీద ఉంది. దానిని గుర్తించి ఏం చేయాలి? నీవు అలాగూ నీవు దానిని చక్కగా నెరవేర్చేవారుగా ఉండాలి. మంచు ఆకాశము నుండి వచ్చి భూమిని తడుపుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి అన్నమాట? ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశము నుండి వచ్చి భూమిని తడుపుతాయి. దాని నుండి మొక్కలు మొలిపించేలా చేసి చల్లడానికి విత్తనాలను, తినడానికి ఆహారాన్ని ఇస్తూ ఉంటాయి. అదే దేవుడు ఇవ్వకపోతే చెప్పాలి. దేవుడు ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? ఎండిపోతూ ఉంటాయి. అలా చేస్తేనే తప్ప ఆకాశానికి తిరిగిపోవు. అట్లానే దేవుని వాక్కులు ఆయన నోట నుండి, ఆయన ప్రవక్తల నోట నుండి వచ్చి అక్కడ నుండి లోకములోని దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి బయలుదేరుతూ ఉంటాయి. అర్థమైంది కదా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అన్నమాట? దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి బయలుదేరుతాయి. అవి నిష్ఫలముగా దేవుని దగ్గరకు తిరిగి చేరవన్నమాట. వచ్చినటువంటివి ఎప్పుడు కూడా నిష్ఫలముగా దేవుని యొద్దకు చేరవు. దేవుని యొక్క సంకల్పాన్ని అవి ఏం చేస్తాయంటే తప్పకుండా సాధిస్తాయి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పంపించినవి ఏవి కూడా నిష్ఫలముగా ఉండవు, తిరిగి అలా వెళ్ళవు.
తప్పకుండా అవి ఏం చేస్తాయంటే దేవుని యొక్క సంకల్పాన్ని సాధిస్తాయి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగటానికై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. వాక్యములో మనం చూస్తాం, ఇర్మియా గ్రంథములో తెలియచేయబడుద్ది. ఇర్మియా గ్రంథములో యెషయా గ్రంథములో మనం చూస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనములో అక్కడ చక్కగా వ్రాయబడద్ది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనములో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. ప్రవక్త చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ నుండి వచ్చేవి ఎలాగూ వర్ధిల్లునట్లుగా చేస్తున్నాడు దేవుడు. అలాగే దేవుడు అంటున్నాడు కదా, నా నోట నుండి వచ్చు వచనము కూడా అలాగే ఉంటుంది, అంటే వర్ధిల్లుతుంది. కానీ అది నీకు అర్థమవ్వాలి, నువ్వు గ్రహించాలి అంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. అట్లా లేకుండా ఏమాత్రము కూడా దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నీకు అర్థం కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. దేవుడు ఒక మాట చెప్పాడంటే తప్పకుండా అది జరిగి తీరుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే జరగవలసినటువంటి కొన్ని విషయాలు కూడా జరిగిపోయినట్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి అన్నమాట. అంటే దేవుని మాటలు అంత ఖాయమన్నమాట. అర్థమవుతుంది? దేవుని మాటలు అంత ఖాయమని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియాలంటే ఏం చేయాలండి? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం ఒక్కటే మార్గం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం ఒక్కటే మార్గం. ఆ సత్యాన్ని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించగలిగితే ఆ వాక్యము మనకేమిస్తుందంటే నెమ్మదినిస్తుంది. ఎప్పుడైతే దాన్ని నువ్వు ధ్యానిస్తావో ఆ వాక్యం ఏమిస్తుందో మనకి నెమ్మదినిస్తుంది. నీ జీవితంలో ఒకవేళ బిడ్డలను బట్టో భర్తను బట్టో కుటుంబ సమస్యలను బట్టో బలహీనతలను బట్టో నీ జీవితంలో నెమ్మది లేకుండా నీవు ఉండొచ్చు. అలాంటప్పుడు నీవు వాక్యాన్ని చదువు, విను. ఆ వాక్యము నీకేమిస్తుందంటే నెమ్మదిని కలిగిస్తుంది. అలాగే నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు ఆ వాక్యము నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అంటే ఈ లోకములో నీకున్న లేమిని దేవుడు తీసివేస్తాడనమాట. లేమిని దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తానంటుంది వాక్యం. అవునా? శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే చీకటిలో ఉన్నటువంటి నీ జీవితానికి వెలుగునిస్తుంది. ఏమిస్తుంది? వెలుగునిస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకములో నా అనేవారు నాకెవరూ లేరు ఆదరించటానికని నువ్వు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధమైన గ్రంథము వాక్యము నిన్ను ఆదరిస్తూ ఉంటుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను ఆదరిస్తుంది. అలాగే నువ్వు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఆగిపోయినట్లయితే నిన్ను ప్రోత్సహిస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? నిన్ను ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ లోకములో నేను జీవించటం అనవసరం, వేస్టేక, నా బ్రతుకింతే, నేను చనిపోతే బాగుండు అని అనుకున్నావు అనుకో, నీవు దేవుని యొద్దకు వచ్చి వాక్యాన్ని చదువు, అది నిన్ను జీవింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవింపచేసినటువంటి, ఆదరించినటువంటి, నెమ్మదినిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, వెలుగునిచ్చినటువంటి ఈ వాక్యము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నిత్య రాజ్యానికి
తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. నిత్య రాజ్యానికి చేర్చగలగటానికి అది మార్గముగా మనకి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ ఆ దివ్య గ్రంథానికి సాటి ఏది కూడా రానే రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ మూలవాక్యంలో ఏమనుంది? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనములో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. అవును కదా, దేవుని మాటలు వినుటకు ఆయన గుమ్మము దగ్గర కాచుకొని కనిపెట్టువారు ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, యెహోవా ఉపదేశములు తేనె కంటేను జుంటె తేనె దారల కంటే మధురమైనవంట. హల్లెలూయా. యెహోవా ఉపదేశములు ఎలాంటివి? తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. అవును కదా. ఒక పౌను బరువుండే, జ్ఞాపకం చేసుకోండి, ఒక పౌను బరువుండే తేనెను సేకరించడానికి ఒక తేనెటీగ అక్షరాల 1,00,000 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అర్థమైందా? ఒక తేనెటీగ ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉండేటువంటి ఆ తేనెటీగ ఒక పౌను బరువుండే తేనెను సేకరించాలి అంటే 1,00,000 కిలోమీటర్లు అది ప్రయాణం చేయాలి. కష్టపడకపోతే ఏది? మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి కష్టము అంటే ఏ పని చేయకుండా, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా, అలాగే మందులుగా మనం కూర్చుని బద్ధకస్తులుగా ఉండి నేను ఆశీర్వదించబడాలి అంటే ఎలా కుదురుద్ది? కుదరదు కదా. చూడండి, ఈ తేనెటీగ ఎన్ని కిలోమీటర్లు చేయాలి? 1,00,000 కిలోమీటర్ల ప్రయాణము చేయవలసి ఉంటుందన్నమాట. ఈ ప్రయాణంలో దాదాపు ఆ ఒక్క పౌను బరువుండే తేనెను సేకరించడానికి 2,00,000 పూలను సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎన్ని లక్షలు? 2,00,000 పూలను అది సెలెక్ట్ చేసుకోవాలి. తేనె తీసుకోవటానికి ఒక పౌను బరువుండే తేనెను సేకరించాలంటే 1,00,000 కిలోమీటర్ల ప్రయాణం చేయటమే కాకుండా 2,00,000 పూలను ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకుని ఆ మకరందాన్ని సేకరిస్తేనే కానీ ఒక పౌను తేనెను ఒక తేనెటీగ సేకరించలేదు. మరి అయితే దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది కదా, ఏమని? 19:10లో చెప్పాలి, యెహోవా ఉపదేశములు తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి అని భక్తుడు అంటున్నాడు ఇక్కడ. ఈ భక్తుడు అంటున్నటువంటి ఈ తీయని వాక్యము కొరకు నీవెంత ప్రయాసపడుచున్నావు? ప్రయాసపడుతున్నారా? అస్సలు ప్రయాసపడవు. ఆ తేనెటీగ తేనె కోసం ఎంత ప్రయాసపడుతుంది? దాని ప్రయాసలో ఎక్కడ అది అలసిపోదు. అసలు దాని జీవితము అయిపోయేంత వరకు కూడా అది దాని ప్రయాస మానదు. ఎందుకంటే దేవుడు దానికి పెట్టినటువంటి ప్రయాసలో అది అలసిపోదు. ఇది నా పని, నేను దీనిని చేయాలి, ఇలా చేస్తేనే నాకు ఇది వస్తుంది అనేటువంటి ఆలోచన, జ్ఞానము, మనసు దానికి ఉంది. కానీ దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుడికి మాత్రం ఆ దేవుని యొక్క వాక్యము కొరకు ప్రయాసపడేటువంటి తీరిక ఉండలేదు, సమయం ఉండలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వెదకలేనటువంటి జీవితము కలిగి, అంటే తృష్ణ లేనటువంటి జీవితము కలిగి ఈ దినాల్లో ఉంటున్నాం. కనుకే మన మనోనేత్రాలు తెరవబడట్లేదు. దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించలేకపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వాక్యము కొరకు మనము ఏం చేస్తామంటే ప్రయాసపడలేకపోతున్నాం. కనీసం ఇంట్లో ఉన్నటువంటి మందిరానికి రాలేకపోతున్నారు. బుధవారం ప్రార్థన ఉందంటే, శనివారం ఉందంటే, ఆదివారం ఉందంటే రాలేకపోతున్నారు. వాక్యాన్ని వినలేకపోతున్నారు. కనీసం ఇంట్లో ఉన్నటువంటి ఈ జీవగ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అయినా రోజుకు ఒక్కసారైనా కానీ చదవలేకపోతున్నారు. అది ఒక రోజులో ఒకవేళ ఈ ఒక్క రోజుకి నేను సెలవు తీసుకుందాం అంటే అని ఆ తేనెటీగ అనుకుంటే దానికి ఆహారం ఉంటుందా?
ఉండదు. కాబట్టి అది ఒక్కరోజు కూడా ఆగదు, అది ప్రయాసపడుతూనే ఉంటుంది. కానీ మనమైతే శరీరానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం, తీసుకుంటున్నాం. ఈ లోకంలో రొటీన్గా మన జీవితం అలాగే సాగిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, జీవ గ్రంథాన్ని అస్సలు నేను వాక్యాన్ని వింటున్నానా, చదువుతున్నానా అనేటువంటి ఆలోచన లేని వారుగా మనము జీవిస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజుకొక్కసారైనా దేవుని జీవ గ్రంథాన్ని నీవు చదువు. ఎందుకంటే అది తేనె కంటేను, జుంట తేనె దారల కంటే మధురమైనవి. ఈ లోకంలో నీవు చక్కగా చేసుకుని తాగే టీ ఎంతో ఆస్వాదిస్తా తాగుతావు కదా. టీ తాగపోతే ఏమవుతుందంట? తలనొప్పి వచ్చేస్తుంది. దాన్ని ఎంత చక్కగా జురుకుంటూ తాగుతారు, ఆస్వాదిస్తారు. కానీ అంతకంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు జురుతున్నావా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఈ తేనెటీగను చూసైనా మనం పాఠం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం కూడా గ్రహింపు కలిగి ఉండాలి. మీరు బైబిల్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చదివి మీ ఆత్మీయతను పెంచుకోవటానికి దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను, అలాగే ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యము చాలామందికి అందుబాటులో ఉంది. మరి చదవటానికి మాత్రం సమయము ఉండట్లేదు, సమయము ఇవ్వట్లేదు. ఇస్తున్నారు సమయాన్ని, ఇవ్వట్లేదు. చాలామంది ఒప్పుకోవాల్సిందే. చూడండి, యేసయ్య మాటలు ఎలాంటి మాటలు అంటే నిత్య జీవపు మాటలై ఉన్నవి. అవి బ్రతికిస్తాయి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. అలాగే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అనుగ్రహిస్తాయి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది, ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అలాగే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మనకు అనుగ్రహిస్తాయి. గమనించండి, ఏనాడు కూడా ఏ నాయకుడు మాటలాడని మాటలు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాట్లాడగా విని సీమోను పేతురు సెలవిస్తున్నారు. ఏమనంటే, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదాము అంటున్నారు. దేవుని మాటలు విన్నారు. విని వాళ్ళు ఏమంటున్నారంటే, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడుగయ్యా. హల్లెలూయా. అంటే దేవుని మాటలో నిత్య జీవము ఓటలు ఉన్నాయని చెప్పి ఎవరు గ్రహించారు? సీమోను పేతురు గ్రహించాడు. అందుకని అంటున్నాడు చక్కగా, ఎవని యొద్దకు మేము వెళ్ళదుమయ్యా, నీవే నిత్య జీవపు ఓటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నాము అంటున్నారు. అవును కదా, యేసయ్య మాట ఎలాంటివి? నిత్య జీవము గలవి. అందుకనే తండ్రి ఏమంటున్నాడు? తండ్రి, యేసుప్రభు వారు ఏమంటున్నారండి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. యేసుప్రభు వారు తండ్రి దగ్గర కోరుకుంటున్నారు. యేసయ్య సిలువలో పలికిన మాటలు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తాయి అన్నమాట. ప్రపంచమే ఆలోచించేటట్లుగా చేస్తాయి. ఎందుకంటే పగ, ప్రతీకారము అనేటువంటి మాటలను తుడిచివేయటము అక్కడ ప్రారంభించబడ్డాయి అన్నమాట. కనుక సరికొత్త నూతన ప్రపంచానికి శ్రీకారము చుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అలాంటి యేసయ్యతో సహవాసము చేస్తూ ఆ దేవుని మాటలు వినటము, నేర్చుకోవటము నిజంగానే మనకు ధన్యత అని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నా యేసయ్య గురించి వాక్యములో దేవుని యొక్క వాక్యములు ఇలా వ్రాయబడి ఉంటుంది. దేవుని వాక్యములు యెషయా గ్రంథములో 11వ అధ్యాయము 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంట. యెహోవా ఆత్మ ఏమై ఉన్నది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాటలో చూడండి. యెహోవా ఆత్మ ఏం చేస్తుందంట? జ్ఞానం ఇస్తుంది, వివేకం ఇస్తుందంట. అలాగే ఆలోచన
బలం ఇస్తుందంట, అలాగే తెలివినిస్తుందంట, దేవుని యందు భయభక్తులు పుట్టిస్తుందంట. ఇలాంటి ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ఆలోచన చేస్తావో, వింటావో, చదువుతావో, అప్పుడు నీకు దేవుని యొక్క ఆత్మ వాక్యము ద్వారా ఇవన్నీ నీకు నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి నేర్చుకోవటానికి యేసయ్య ముందు మనం ఏం చేయాలి? కూర్చోవాలి లేదా? కూర్చుంటే ఆయన తన పరిశుద్ధాత్మతో మనకి జ్ఞానాన్ని తప్పకుండా దయచేస్తారు, మనకి వివేకం అనుగ్రహిస్తారు, మనకి ఆలోచన చెప్తారు, అలాగే మనకి బలమును ప్రసాదిస్తారు, అలాగే మనకి తెలివినిస్తారు, మనకి యెహోవా యెడల భయమును భక్తిని నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎవని యొద్దకు యేసయ్య ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఉన్నాము అని చక్కగా ఆ శిష్యులు మాట్లాడుచున్నారు. ఈరోజు మనం కూడా నమ్మి విశ్వసించినట్లయితే, మనకు వివేకము అనుగ్రహించే దేవుని దగ్గర మనము ప్రార్థన చేసినట్లయితే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు తప్పకుండా సహాయము దయచేస్తారు. అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వాక్యమును విన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఎలా మనం ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని ఎలా మనము గ్రహించాలి, ఎలా చదవాలి కదా, ఎన్నో విషయాలు మనకు తెలియజేయబడినవి. తృష్ణ కలిగి దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేకములను మనకు అనుగ్రహిస్తుంది. ఆధారమైనటువంటి ఆత్మ కాబట్టి ఆ ఆత్మ నిన్ను విడిచిపెట్టేది కాదు. నీకు ఆలోచననిస్తుంది, నీకు బలమునిస్తుంది. ఈ లోకములో ఆలోచన లేని, ఆలోచించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీకు సరి అయిన ఆలోచన ఇస్తుంది. ఒకవేళ ఈ లోకములో అన్ని విధాలుగా బలహీనమైపోయినప్పుడు, అంటే నీకు ఏ విషయంలో కూడా ఏ సపోర్టు లేనటువంటి బలహీనతలో నీవు ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ఆయన తప్పకుండా నీకు అన్ని విషయాలలో బలమును అనుగ్రహిస్తాడు. ఆయన నీకు తెలివిని అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మ నీ మీద ఉంచి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కనుక ఆ దేవుని యొద్ద నీవు ప్రార్థన చేయి. ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మేం కనుక ప్రభువా, మీ దగ్గర మేము నాయనా అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మాటలు నిత్య జీవపు ఓటలయ్యున్నవి కనుక మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, మన ప్రార్థన అంగీకరించే దేవుడు కనుక నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి. తప్పకుండా నీకు సహాయము చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారాగా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకున్నటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితమునైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, రాలేని బిడ్డలకు నాయన అయ్యా మరొక సమయమును మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి అయ్యా. మారు మనసు, రక్షణ భాగ్యమును ప్రతి ఒక్కరూ పొందుకుని అయ్యా మిమ్మల్ని వెంబడిస్తున్నాయినా మీలో ఎదిగి ఫలించేవారుగా మీ పరిశుద్ధమైన జీవగ్రంథాన్ని చదివినైనా, ఎందుకంటే అది జుంటతేన దారుల కంటే మధురమైనది కాబట్టి మీ ఉపదేశములు అంగీకరించేవారుగా,
చదివి గైకొనేవారుగా ఉండునట్లుగా మీరే అట్టి జ్ఞానమును వివేకమును అనుగ్రహించి బలపరిచి ముందుకు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.